సార్ రీసెంట్గా చాలా పాపులర్ అవుతున్న ఒక కాన్సెప్ట్ మీకు బాగా తెలిసింది, అందరికీ చెప్తూ ఉంటారు కూడా. సో మన ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి, అదేంటి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, ఫైర్ కాన్సెప్ట్ అని చెప్పి బాగా పాపులర్ కదా. సో అసలు ఏంటది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో చాలా మందికి వాళ్ళు చేసే ఉద్యోగాలు ఏవి నచ్చవు. మంత్లీ ఇన్కమ్ కోసమే మ్యాక్సిమం పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే సో అలాంటి స్టేజ్లో అట్ వాట్ లెవెల్ వాళ్ళకి ఒక యాసెట్ బేస్ బిల్డ్ అయ్యి, అంటే ఆస్తులు బిల్డ్ అయ్యి దాని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా, సో దట్ వాళ్ళు మంత్లీ సపోజ్ అందరికి 1 lakh ఇప్పుడు ప్రస్తుతం ఇన్కమ్ వస్తుంది అనుకోండి వాళ్ళు చేసే వర్క్ వల్ల. అదే వాళ్ళు ఆస్తులు బిల్డ్ చేసుకొని దాంట్లో నుంచి వాళ్ళకి 1 lakh per month ఇన్కమ్ వచ్చేలా ఉంటే అప్పుడు వాళ్ళు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని అంటాం. అంటే ఇష్టం లేకపోయినా ఆ పని చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఇండిపెండెంట్ బికాస్ యువర్ ఫైనాన్సెస్ ఆర్ బీయింగ్ ఫైనాన్స్డ్ బై యువర్ యాసెట్స్, రైట్? దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని అంటాం. అయితే ఈ ఫైర్ నా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అసలు నేను ఎంత సంపాదిస్తే నేను చేస్తున్న జాబ్ వదిలేసుకోవచ్చు, నాకుండే ఆస్తుల నుంచే నాకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, దాంతో నేను హ్యాపీగా బతకచ్చు అని అంటే దీన్ని మనం వేరియస్ లెవెల్స్లో చూద్దాం. ఫస్ట్ అయితే జస్ట్ ఒక పర్సన్ని యాజ్ ఇండిపెండెంట్ పర్సన్ వాళ్ళని మాత్రమే వాళ్ళకి అట్ వాట్ లెవెల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో చూద్దాం. కాకపోతే ఇన్ జనరల్ సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, దానివల్ల ఆబ్లిగేషన్స్ పెరుగుతాయి కనుక ఆ ఫైర్ అనేది ఇంకా లేట్గా అవుతుంది. అది మనం సెకండ్ లెవెల్లో చూద్దాం. ఫస్ట్ ఇండిపెండెంట్గా యాజ్ ఎ పర్సన్ మనం చూస్తే ఎంత ఆస్తులు ఉండాలి సో దట్ నాకు ప్రస్తుతం వచ్చే ఇన్కమ్ని అది మ్యాచ్ చేయొచ్చు. అది ఎలా కనుక్కోవాలంటే చాలా సింపుల్ ఫార్ములా చెప్తానండి. మీకు ఈరోజు 1 lakh మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉందనుకోండి, అంటే దాని అర్థం మీకు 1 lakh రెగ్యులర్ ఇన్కమ్ రావాలి ఆ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వాలంటే, కరెక్ట్? 1 lakh మీకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే దానికి మీకు 3 crores యాసెట్స్ ఉండాలి, రైట్? సో ఈ నంబర్ ఎలా వస్తుంది అని అన్నా అంటే 3 crores బేసికలీ 3 crores మీరు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ మీకు 10 to 12% రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, మనం బేస్ లెవెల్ తీసుకున్నాం, 10% రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఈ 3 crores కనుక నేను తీసుకెళ్ళి ఆ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెట్టేస్తే ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ వెళ్తుంది. అంటే మొదటి సంవత్సరం మీరు 3 కోట్లు పెడితే రెండో సంవత్సరం 3,30,00,000 అవుతుంది, ఆ తర్వాత సంవత్సరం 3,63,00,000 అవుతుంది. అలా 10% పెరుగుతూ వెళ్తుంది. అది ఒకవైపు పెరుగుతూ వెళ్తుంటే దాంట్లో నుంచి మీరు ప్రతి సంవత్సరం 4% విత్డ్రా చేయొచ్చు. ఓకే, రైట్? సో అంటే 3 కోట్ల మీద 4% అంటే 12 లక్షలు. ఓకే, సంవత్సరానికి 12 నెలలు అంటే నెలకి లక్ష రూపాయలు, రైట్? ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం మొత్తం, రైట్? సో మీకు 1 lakh ఇన్కమ్ కావాలి అని అంటే మీకు ఉండాల్సిన ఆస్తులు ఈరోజు 3 crores. 3 crores ఉంటే దాంట్లో నుంచి మీరు 4% విత్డ్రా చేసుకుంటారు. మిగతా డబ్బులు మొత్తం కూడా 10% బేసిస్ మీద గ్రో అవ్వాలి. గ్రో అవ్వడానికి ఆ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ వెరీ సేఫ్లీ మీ ఫండ్స్ని 10% గ్రో చేస్తూ వెళ్తాయి. అయితే ఇది మనం ఏంటి, జస్ట్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి. మంత్లీ నాకు 1 lakh ఉంటే దానికి 3 crores. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే దానికి నాకు ఉండాల్సిన 4.5 crores అవుతుంది. ప్రపోర్షనల్గా మీరు చేసుకోవచ్చు. 50,000 నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే దానికి 1.5 crore ఉంటే సరిపోతుంది. అట్ 1.5 crore యూ కెన్ సేఫ్లీ విత్డ్రా 50,000. అండ్ ఇది ఫర్ ఎవర్. ఇది 50,000 ఈ ఒక్కరోజు వచ్చే ఈ సంవత్సరం కనే కాదు, ఆర్ ఈవెన్ 5 years తర్వాత నా ఫండ్ అయిపోతుందా అలా ఏం కాదు. మీరు ఆ 10% రిటర్న్స్ వచ్చే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో మీరు డబ్బులు పెట్టి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 4% మీరు విత్డ్రా చేస్తుంటే మీరు ఇంకో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికినా ప్రతి సంవత్సరం మీరు డబ్బులు విత్డ్రా చేయొచ్చు, రైట్? అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొదటి సంవత్సరం మీరు ₹1,00,000 విత్డ్రా చేస్తారు, రెండో సంవత్సరం మీరు దాన్ని 6% గ్రో చేయొచ్చు. అంటే 1,06,000 విత్డ్రా చేయొచ్చు. ఓకే, ఎలా సార్? సో ఆ 6% ఎందుకు అంటున్నానంటే ఇన్ఫ్లేషన్. ఓకే, ప్రతి సంవత్సరం మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అట్ ద మ్యాక్స్ 6% గ్రో అవుతూ ఉంటుంది, రైట్? మీరు పెట్టే ఫండ్స్ 10% కింద గ్రో అవుతుంది కనుక మీరు విత్డ్రా చేసేది 6% లెక్కన గ్రో చేసుకోవచ్చు. ఓకే, ఒక 10 yearsకి పెట్టుకుంటే కూడా మనకి అదే పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకుంటూ అంటారా? యా, సో ఇన్ఫ్లేషన్ మాక్సిమం లిమిట్ తీసుకుంటున్నాను, 6% మాక్సిమం లిమిట్. ఈ ప్రస్తుతం మన కంట్రీలో 2% ఉంది ఇన్ఫ్లేషన్, అయినా కూడా నేను 6% ప్రకారం పెంచుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మాక్సిమం మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ 6% టచ్ అయినప్పుడు గవర్నమెంట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఆర్బీఐ, ఎలాగైనా ఇన్ఫ్లేషన్ తగ్గించాలని చూడమని ఉంటారు. సో 6% దాటేది ఇండియాలో ఇస్ నాట్ గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే 6% దాటిన ప్రతిసారి గవర్నమెంట్స్ కూడా మారిపోతుంది.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్లో లూజ్ అయిపోవడానికి స్కోప్ పెరుగుతుంది. ఎందుకంటే వస్తువుల ధరలు 6% కంటే ఎక్కువ పెరిగాయంటే జనాలు చాలా తిరగబడతారు అన్నమాట ప్రభుత్వం. సో మ్యాక్సిమం 6% కంటే తక్కువ ఉంచాలని చూస్తారు. అందుకని నేను ఆ 6% చెప్పాను. ఫస్ట్ ఇయర్ మీరు 1,00,000, సెకండ్ ఇయర్ 6% యాడ్ చేసుకుని 1,06,000, ఆ తర్వాత దాని మీద ఇంకో 6%, అంటే ఆల్మోస్ట్ 1,12,200 అలా ప్రతి సంవత్సరం 6% పెంచుకుంటూ ఫర్ ఎవర్ ఇంకో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికినా కూడా మీరు ప్రతి సంవత్సరం అంత విత్డ్రా చేసుకోవచ్చు. 6% ఈ రోజు 1,00,000, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 6% పెంచుకుంటూ వెళ్ళాలి. ఉన్న కండిషన్ వల్ల మీకున్న ఆ 3 కోట్ల డబ్బులు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెట్టమంటున్నాను. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఎందుకంటే దాంట్లో ఈక్విటీస్ ప్లస్ డెట్ రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఫండ్ మేనేజర్, అండ్ బ్యాలెన్స్ చేస్తూ చూస్తూ ఉంటారు. అందుకే దాని పేరు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఈక్విటీస్ అండ్ డెట్స్ రెండిట్లోనూ 50-50 రేషియోలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. అండ్ దోస్ ఫండ్స్ హిస్టారికల్గా కూడా ఎప్పుడు మనకి 10-12% రిటర్న్స్ వస్తాయి, అండ్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ మనకి 10-12% రిటర్న్స్ డెఫినెట్గా తెస్తాయి. సో ఆ 10% రిటర్న్స్ ప్రకారం మీ ఉన్న ఆస్తి గ్రో అవుతూ ఉండాలి. మీరు ప్రతి సంవత్సరం మీరు విత్డ్రా చేసినది 6% పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఆ ఫైర్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఇది చాలా సింప్లిస్టిక్గా చూసాం. ఒకటి ఏంటి, మనకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్సెస్కి సరిపడా ఇన్కమ్ని ఎలా విత్డ్రా చేసుకోవాలనేది మాత్రమే చూసాం. అయితే ఇక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్, యు ఆర్ జస్ట్ ఇండివిజువల్, రైట్, మీకు మాత్రమే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వస్తుందనంటే దానికి ఇది సరిపోతుంది. ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే సపోజ్ మీకు సడన్గా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మన ఇండియాలో మినిమం మీకు 25-30 lakhs ఒకటేసారి ఎగిరిపోతుంది, రైట్. సో మీకుండే ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది అంటే అప్పుడు మీరు పెట్టిన మనీ ఏదైతే ఎక్కడి నుంచి అయితే మీరు రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారో అది సడన్గా ఒక 10% తగ్గిపోతుంది. దట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఇన్కమ్ ఆల్సో. అది 10% తగ్గిపోతే మీ ఇన్కమ్ కూడా ఇంకో 10,000 తగ్గించుకొని ఓన్లీ 90,000 తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఎనీ హెల్త్ ఎమర్జెన్సీ, ఇన్ఫ్యాక్ట్ సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తే మీకు 30 లక్షలు కూడా సరిపోకపోవచ్చు, 50 లక్షలు 70 లక్షలు దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనుక మీ కార్పస్ సడన్గా ష్రింక్ అయిపోతుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మీ కార్పస్కి ఎలాంటి ఎఫెక్ట్, సడన్ ఇంపాక్ట్, షాక్స్ తగలకుండా ఉండడానికి. ఇప్పుడు ఎంత సేవ్ చేసినా మనము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అని అంటారు. 100%, రైట్. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం కదా ఇఫ్ యూఆర్ ఆల్ అలోన్, రైట్. ఎందుకంటే మీరు ఆ డబ్బులు మీరు చనిపోయిన తర్వాత ఎవరికి మీ మీద డిపెండెన్స్ లేరు కనుక మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అక్కడ అవసరం ఉండదు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ మీకున్న ఆస్తి ఎక్కడ కంప్రెస్ అయిపోకుండా ఉండడానికి. సో అది ఫస్ట్ పాయింట్. ఇది ఏంటి, ఇట్సేపు మనం అంతా ఇండివిజువల్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఒక సింగిల్ పర్సన్ తన రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవడానికి కార్పస్ 3 crores ఉండాలి 1 lakhకి. అట్ ద సేమ్ టైం ఆ 3 crores ఎటువంటి సడన్ ఎమర్జెన్సీస్ అఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి డిపెండెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు ఉంటారు. ఇక్కడ మనకి వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. అక్కడేంటి, మీ మీద డిపెండెంట్స్ ఆధారపడి ఉంటారు కనుక, వాళ్ళు మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు కనుక సడన్గా మీరు సీన్లో నుంచి బయటకు వచ్చేసారంటే ఫర్ ఎనీ అన్ఫార్చునేట్ రీజన్ అక్కడ వాళ్ళకి మీ నుంచి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. అది రెగ్యులర్గా రావాలి అని అంటే సేమ్ ఫార్ములా. మీకు 1 lakh వాళ్ళకి వస్తుందని, 1 lakh వాళ్ళకి ఇన్కమ్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారంటే, మీ లేని తర్వాత కూడా వాళ్ళకి రెగ్యులర్గా 1 lakh డిపెండ్ అవ్వాలంటే వాళ్ళకి 3 కోట్ల మీద మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, రైట్. వాట్ ఎవర్ ఇన్సూరెన్స్ మీరు చేస్తున్నారో అది కూడా యాన్యువల్ బేసిస్ మీద. ఏంటి, ఈరోజు 1,00,000 అనుకోండి, యాన్యువల్గా ఒక సంవత్సరం మొత్తం కలిపితే 12 లక్షలు. 12 లక్షలకి 25 times చేసుకుంటే 3 కోట్లు అవుతుంది. సో మీరు 3 కోట్లకి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఈ యాజ్ ఆన్ డేట్. సో ఆ రకంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, చిల్డ్రన్ ఉంటారు. చిల్డ్రన్కి ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, ఎస్పెషలీ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అక్కడ సైజబుల్ అమౌంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈరోజు మీరు చూస్తే ఎనీ డీసెంట్ యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 20 lakhs ఖర్చు అవుతుంది, రైట్. సో వాళ్ళకి మీరు ఒకవేళ అది ఫండ్ చేయాలి అని అనుకుంటే మీరు ఆ 20 lakhs, ఈరోజు మీరు పిల్లలు పుడితే వాళ్ళు 18 years తర్వాత ఆ 20 lakhs మీకు అవసరం వస్తుంది. సో ఆ 20ని ఫోకస్ చేస్తూ దానికి సపరేట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్. అది కాకుండా మళ్ళీ వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు 18కి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు 22 తర్వాత ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళు 22కే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని అనుకుంటే దానికి ఈవెన్ మీరు యూఎస్కి పంపించాలన్నారు అనుకోండి, అక్కడ మీరు 20-30 lakhs డౌన్ పేమెంట్ అవసరం ఉంటుంది. సో అది ఫ్యాక్టరింగ్ చేసుకుని దానికి కోసం సపరేట్ పెట్టుకోవాలి.
ఇది ఈ రెండు కూడా మళ్ళీ ఒక్క చైల్డ్కి అయితే ఒకటి, ఇద్దరు పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఇంకో 20 lakhs 30 lakhs ఆ ఏజ్కి చేసుకోవాలి. సో ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. 100%. నెక్స్ట్ ఫైనల్గా వాళ్ళ వెడ్డింగ్కి మీరు ఒకవేళ ప్లాన్ చేసుకొని నేను ఒక 20 lakhs 25 lakhs ఉంచాలి అని అనుకుంటే అది కూడా మీ ఓవరాల్ ప్లానింగ్లోకి నెక్స్ట్ యాడ్ అవుతుంది. ఈ మూడు కాకుండా ఇది జస్ట్ చిల్డ్రన్ పరంగా, మీరు ఫ్యామిలీ పరంగా చూస్తే మీకు హౌస్ ఉంటుంది, సొంత ఇల్లు కొనుక్కోవాల్సిన ఉంటుంది. ఆ సొంత ఇల్లు మళ్ళీ మీరు ఈరోజు కొనాలనుకుంటున్నారా, ఒకవేళ ఈరోజు కొంటే అప్పుడు మీరు కొంత డౌన్ పేమెంట్ చేసి ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకుంటారు. అలా కాదు నేను ఒక 20 years తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కుంటానంటే ఆ 20 years తర్వాత మీరు కొనాలనుకునే ఇల్లు దాని వాల్యూ ఈరోజు ఎంత ఉంది, ఈరోజు ఒకవేళ దాని వాల్యూ 1.5 crore 2 crores ఉంటే ఈరోజు 2 crores ఉంటే ఆ 2 crores బిల్డ్ చేయడానికి కార్పస్ దానికోసం మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెహికల్ లోన్స్. మోస్ట్లీ నేను నా చూసే క్లయింట్స్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇవే ఉంటాయి: హోమ్ లోన్, వెహికల్ లోన్, చిల్డ్రన్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వెడ్డింగ్ ఫండ్, ఒక చైల్డ్ ఉంటే ఒకసారి, ఇద్దరు పిల్లలు ఉంటే 2 సార్లు, ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైర్. ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో అప్పటికి ఎంత కార్పస్ ఉండాలి. దీని బేసిస్ మీదే నేను మీకు జస్ట్ ఒక 2-3 చిన్న చిట్కాలు ఇచ్చాను. ఏంటి ఫైర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కానీ చిల్డ్రన్ ఆర్ ఈవెన్ హౌస్ లోను, వెహికల్ లోన్ ఇవన్నీ చేయాలంటే ప్రాపర్ ఎక్సెల్ ఫార్మాట్లోనే మనం ఏ సంవత్సరంలో మీకు అవసరం ఉంటుంది దాని బేసిస్ మీద ఈ రోజు నుంచి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.